ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము 69వ కీర్తన 20వ వచనము. 69వ కీర్తన 20వ వచనం వాక్యం ఇలా ఉంది: నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటుని, ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటుని, ఎవరునూ కానరారైరి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సాధారణంగా శరీర గాయాలు మానిపోతాయి, కానీ హృదయ గాయాలు తొందరగా మానిపోవు. అవేవి అంటే నిందలు, అవమానాలు, తప్పుగా అపార్థం చేసుకోవడం, అసత్య ఆరోపణలు. ఇవి మన హృదయాన్ని బద్దలు కొడతాయి. ఈరోజు వాక్యం జడికి చెప్తుంది, నిందకు నా హృదయం బద్దలాయను అని. ఇది దావీదు హృదయపు అరుపు. ఇది కేవలం అతని మాట కాదు, మనలో చాలా మందికి చెందిన అనుభవం. ఈ వాక్యాన్ని 3 భాగాలుగా చూద్దాం. మొదటిగా, నిందకు నా హృదయం బద్దలాయను అని. నింద అంటే నిజం కాని మాటలు, అపార్థాలు, వెనక మాట్లాడటం లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం. దావీదు రాజు అయినా కూడా నిందను తప్పించుకోలేకపోయాడు. మనం కూడా ఎంత మంచి చేసినా ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు. నింద హృదయాన్ని విరిచేస్తుంది, మనసును కృషింపజేస్తుంది. అలాగే రెండోదిగా, కరుణించి వారి కొరకు కనిపెట్టుకొని ఉంటుని, ఎవరునూ లేకపోయి అని. మనిషికి బాధలో మొదట కావాల్సింది ఏంటి అంటే ఓదార్పు, అర్థం చేసుకునే వ్యక్తి, ఒక మాట. కానీ దావీదు చెప్తున్నాడు, ఎవరునూ లేరు అని. అది అత్యంత బాధాకరమైన స్థితి. ఒంటరితనం ప్లస్ నింద, ఇది ప్రమాదకరమైన కలయిక. మూడోదిగా, ఇది యేసయ్య జీవితంలో నెరవేరింది. ఈ వాక్యం ప్రవచనాత్మకంగా కూడా ఉంది. యేసయ్య శిలువపై నిందింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, శిశువులు పారిపోయారు, స్నేహితులు దూరమయ్యారు. యేసయ్య కూడా ఓదార్చు వారిని వెతికాడు, కానీ ఎవరునూ లేరు. అందుకే ఆయన మన బాధను పూర్తిగా అర్థం చేసుకోగలడు. ఈ వాగ్దానికి గొప్ప ఉదాహరణ దావీదు. దావీదు దేవుని మనసుకు నచ్చినవాడు, ఇజ్రాయేలుకు రాజు. కానీ అతని జీవితం అంతా విజయాలే కాదు. అతడు తీవ్ర నిందలు, అవమానాలు, ఒంటరితనాన్ని అనుభవించాడు. మొదటిగా, కుటుంబంలోనే తిరస్కారం. సమూయేలు యెష్షయి ఇంటికి వచ్చి రాజును అభిషేకించాలన్నప్పుడు యెష్షయి తన కుమారులందరినీ పిలిచాడు, కానీ దావీదును పిలవలేదు. ఎందుకంటే అతడు చిన్నవాడు, గొర్రెల కాపరి కాబట్టి అల్పంగా కనిపించుంటాడు. ఇది ఒక హృదయ గాయం. కుటుంబం గుర్తించినప్పుడు మనసు ఎంత బాధపడుతుందో మనందరికీ తెలుసు. కానీ దేవుడు చూశాడు. మనుషులు చూడనప్పుడు దేవుడు చూస్తాడు. రెండోదిగా, సౌలు రాజు నుండి నింద మరియు హింస. దావీదు గొల్యాదును ఓడించాడు. ప్రజలు ఇలా పాడారు: సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని సంహరించాడు అని. అక్కడ నుండి అసూయ ప్రారంభమైంది. సౌలు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు, బల్లం విసిరేశాడు, అడవిలో వెంటాడాడు. దావీదేం తప్పు చేశాడు? ఏమీ లేదు. అతడు విశ్వాసంగా సేవ చేశాడు, కానీ ప్రతిఫలంగా హింస ఎదురైంది. అతడు గుహల్లో దాక్కున్నాడు, అడవిలో తిరిగాడు. రాజ్యానికి అభిషేకించబడిన వాడు పరారిలో జీవించాడు. ఆ సమయంలో అతని హృదయం ఇలా అరుస్తుంది: నిందకు నా హృదయం బద్దలాయని అని. మూడోదిగా, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే తన కుమారుడైన అబ్షాలోము. దావీదు జీవితంలో అత్యంత గాయం బయట నుండి కాదు, లోపల నుండి వచ్చింది. అబ్షాలోము అతని సొంత కుమారుడు. తిరుగుబాటు చేశాడు, ప్రజల మనసును దోచుకున్నాడు, రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దావీదు యెరూషలేము విడిచి పారిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలో ఒక వ్యక్తి షిమి దావీదును శపించాడు, రాళ్లు విసిరేశాడు, అవమానపరిచాడు, దుర్మార్గుడు అని నిందించాడు. ఒక రాజు తన నగరాన్ని వదిలి వెళ్తున్నాడు, మధ్యలో నిందాలు వినాల్సి వచ్చింది. అది హృదయాన్ని విరిచే క్షణం. దావీదు ప్రతీకారం తీసుకోలేదు. అతను ఇలా అన్నాడు: యెహోవా అతను నిందించమని చెప్పి ఉండొచ్చు అని. ఇది ఎంత పరిపక్వత! అతడు తన బాధను దేవుని దగ్గర పెట్టాడు. కీర్తనలు చదివితే అర్థమవుతుంది. అతడు ఏడ్చాడు, అతడు ప్రశ్నించాడు, అతడు తన హృదయాన్ని వెళ్ళగక్కాడు. కానీ అన్ని దేవుని ముందే. చివరికి ఏమైందంటే సౌలు పడిపోయాడు, దావీదు రాజయ్యాడు. అబ్షాలోము తిరుగుబాటు విఫలమైంది. దేవుడు దావీదును సమర్థించాడు. దావీదుకి మనుషులు గౌరవం ఇవ్వలేదు, కానీ దేవుడిచ్చాడు. అతడు ఎదుర్కొన్న నిందలు అతని సాక్ష్యంగా మారాయి. ఇక్కడ గొప్ప ఆత్మీయ సత్యం ఏంటి అంటే దేవుని మనసుకు నచ్చిన వారికి నిందలు వస్తాయి. అభిషేకం ఉన్న చోట అసూయ ఉంటుంది. దేవుడు నిన్ను ఎత్తే ముందు పరీక్షలు తప్పవు. నిన్ను నిందించిన వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడే ఇస్తాడు కాబట్టి. ఈ రోజు నువ్వు ఇలా అనుభవిస్తున్నావా? కుటుంబంలో తిరస్కారం, పని ప్రదేశాల్లో నింద, స్నేహితుల నుండి దూరం, నీ మంచితనానికి అపార్థం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, దావీదు గుహల్లో ఉన్నప్పుడు కూడా రాజ్యానికి అభిషేకింపబడిన వాడే. నీ ప్రస్తుత స్థితి నీ తుదస్థితి కాదు. నీ గుహ నీ సింహాసనానికి ముందు దిశ. ఇక్కడ ముగింపు సత్యం ఏంటి అంటే నిందకు నా హృదయం బద్దలాయను అని. అది కథ ముగింపు కాదు. దేవుడు దావీదును నిలబెట్టాడు. దేవుడు అతని గౌరవాన్ని కాపాడాడు. దేవుడు అతని పేరును తరతరాలకు నిలబెట్టాడు. నీ హృదయం బద్దలైన చోట దేవుడు నీ భవిష్యత్తును నిర్మిస్తాడు. ఇక్కడ ఆత్మ సత్యం ఏంటి అంటే మనం ఒంటరిగా అనిపించినా మనం ఒంటరిగా లేము. మనకు మనుషులు కనిపించకపోయినా దేవుడు మన దగ్గర ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు అనుమతించే ఒంటరితనం ఆయన మన దగ్గరకు రావడానికి అవకాశం. మనుషులు వదిలినప్పుడు దేవుడు పట్టుకుంటాడు. నింద వచ్చినప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు. ఈరోజు నువ్వు ఇలా అనుకుంటున్నావా? ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను ఒంటరిగా ఉన్నాను,
నా హృదయం బద్దలైంది అని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ కన్నీళ్లు ఆయనకు చాలా విలువైనవి. నీ నిశ్శబ్ద బాధ ఆయనకు వినిపిస్తుంది. మనుషులు ఓదార్పు తాత్కాలికం, కానీ దేవుని ఓదార్పు శాశ్వతం. నింద వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే, ప్రతీకారం కోరవద్దు, దేవునికి అప్పయ్యప్పాలి. మన హృదయాన్ని కాఠిన్యంతో నిండకూడదు. క్షమించడం నేర్చుకోవాలి. ప్రార్థనలో నిలబడాలి. మన గౌరవాన్ని మనం కాపాడలేం, కానీ దేవుడు కాపాడతాడు. దావీదు ఒంటరిగా అనిపించాడు, కానీ చివరికి దేవుడు సమర్థించాడు, దేవుడు గౌరవించాడు, దేవుడు నిలబెట్టాడు. నీ హృదయం బద్దలైన చోట దేవుడు తన కృపను నింపబోతున్నాడు. నీ ఒంటరితనం నీకు సాక్ష్యంగా మారబోతుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిందలతో బద్దలైన హృదయాలను నీకు తెలుసు. ఒంటరితనంలో ఏడుస్తున్న ఆత్మలను నువ్వు చూస్తున్నావు. మా బాధలో మాతో ఉండుము ప్రభువా. మా గౌరవాన్ని నీవే కాపాడుము తండ్రి. మా కన్నీళ్లను ఆనందంగా మార్చిమేసయ్యా. ఎవరూ లేని వేళ నీవే మా ఆశ్రయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.